వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 29న ఏపీకి మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన. సీఎంను చెత్త వెధవ అంట తగ్గను కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. అన్ని రెస్టారెంట్లలోనూ నాణ్యత లోపాలు, ఎవరిని నమ్మాలి, ఎక్కడ తినాలి. ఢిల్లీలో గాలి నాణ్యత లోపం, ఢిల్లీలో నేటి నుంచి గ్రూప్ 3 అమలు. ప్రధాని మోదీ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. విశాఖ జిల్లా పుడియమడికలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 3 దశల్లో 84,700 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఏపీ జెన్కో ఎన్టీపీసీ 50:50 భాగస్వామ్యంతో నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎంను సైతం తిడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎంపై నూరు పారేసుకుంటున్నారనే విమర్శలపై జర్నలిస్టు ప్రశ్నకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ పితామహుడి లాంటి కేసీఆర్పై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే హౌలే, చెత్తవెదవ, బేకారుగాడు, చిట్టినాయుడు అంట వెనక్కి తగ్గను. కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడకపోతే వీడెక్కడుండేవాడు అని ఫైర్ అయ్యారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయపడాల్సి వస్తుంది. దాదాపు అన్ని రెస్టారెంట్లలోనూ నాణ్యత లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా విజయవాడలో కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్లో ఓ కస్టమర్కు భోజనంలో జెర్రి వచ్చింది. దీనితో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ సీజ్ చేశారు. రుచి శుచితో పాటు మర్యాదకు మారుపేరుగా చెప్పుకునే చోట ఇలా జరిగితే ఇంకెక్కడ తినాలి అని భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ప్రభుత్వం నేటి నుంచి గ్రూప్ 3 గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణాలు, కూల్చివేతలు, పెయింటింగ్, పాలిషింగ్, రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టడంపై నిషేధం ఉంటుంది. ఎన్సీఆర్ ఏరియాల్లోకి సిమెంట్, ఇసుక మోసుకొచ్చే వాహనాలకు BS3, BS4 డీజిల్ వాహనాలను అనుమతించరు. స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. రూల్స్ ఉల్లంఘిస్తే 20,000 వరకు ఫైన్ ఉంటుంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.